సార్ ఇప్పుడు మనం హనుమాన్ మూవీ గురించి అనుకున్నాం కదా, హనుమాన్ మూవీకి అలాగే నాసాం రంగాకి రెండిటికి ఒకే కెమెరామెన్. ఇద్దరికి రెండు సినిమాకి ఒకే కెమెరా. హనుమాన్ కూడా మంచి సూపర్ హిట్ మంచి టాక్ వస్తుంది. రావాలి, అబ్బాయి నిలబడాలి, ప్రొడ్యూసర్ నిలబడాలి. ప్రొడ్యూసర్ నిలబడితే ఒక ఇండస్ట్రీ అంతా ఇంకొక 4 డైరెక్టర్స్ కి పని ఇస్తారు. వాళ్ళు ఇంకో 10 మంది యాక్టర్స్ ని ఇచ్చేస్తారు. ఏదో సాంగ్ గురించి చెప్తున్నారు సార్. అంటే వీటంతా ఈ 4 సినిమాల రిలీజ్ దీని గురించి ఒక సాంగ్ మన కీరవాణి గారు కంపోజ్ చేశారు. మన ఇతను రాసేవారు మన చంద్రబోస్ గారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా గురించి ఇచ్చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ అలా 4 సినిమాల గురించి ఇచ్చేశారు. బాగుంది. జనరల్ గా అయితే హీరోస్ కి సాంగ్స్ ఉంటూ ఉంటాయి కదా, విలన్స్ కి కూడా సాంగ్స్ ఉండాలి. అప్పుడు ఐటమ్ సాంగ్స్ జరుగుతుంటాయి కదా, దానిలో విలన్ కూర్చోండి. ఇప్పుడు ఇది కంప్లీట్ గా సంక్రాంతి తర్వాత నాకు ఇప్పుడు సాంగ్ ఉంది. ఎక్కడ చెన్నైలో అక్కడ ఒకటి ఉంది, మళ్ళా బెంగళూరులో ఒకటి ఉంది. డెన్ ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్? యాక్టింగ్ బాగుంటుందా? డాన్స్ ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు గుంటూరు కాలంలో ఒక సాంగ్ ఉంటుంది. విలన్ డెన్ నుంచి ఇదయ్యి ఆలోచించేప్పటికి అక్కడే నువ్వు వెళ్ళిపోతుంటే కుదరదు, మేము ట్రీట్ ఇస్తాము హీరోకి అని చెప్పేసి అక్కడ ఒక సాంగ్ ఇచ్చేస్తాము. బాగుంటుంది సాంగ్. అంటే ఎవరైనా సరదాగా ఎంజాయ్ చేస్తాము. టెన్షన్ డైలాగ్స్ ఉండవు, ఏ ఇది ఉండదు కదా. ఎంజాయ్ చూడడం, తల ఒప్పడం, స్టెప్లు వేసే ఉంటే స్టెప్లు వేస్తారు. మనకు రాదు స్టెప్లు వేయడం, చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం అంతే. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అరేంజ్ రెండు కాదు, అలా అయిపోయింది అంతే. అది కూడా అంటే ఇప్పుడు మూవీస్ కి అలాగే సీరియల్స్ కి ఛాన్సెస్ ఎలా వచ్చాయో ఇది కూడా అనుకోకుండా అంతే అంతే అలాగే అయిపోతాయి. ఓకే, అంటే ఇక్కడే ఇన్స్టెంట్స్ అంతా అలా అయిపోయిందని ఏం చేయలేము. ఓకే తలరాత రాసి పెట్టి ఉంటుంది, సో అలా జరిగిపోతూ ఉంటాయి. డివోషనల్ ఓరియంటెడ్ మూవీస్ వస్తే కూడా చేయాలని ఉందా సార్? చేస్తా. కంప్లీట్ గా లీడ్ రోల్ మీరే పెట్టి ఇప్పుడు మన శ్రీ మంజునాథ టైప్ లో ఉంటే డెఫినెట్ గా చేస్తాం. కానీ నాకు చేయాలంటే ఇష్టం తీసేవాళ్ళు కావాలి. ఇప్పుడు వాణిజ్య పరంగా మనకు బిజినెస్ పరంగా చూసి ఎవరు చేయరు ఎక్కువ, ఎందుకంటే మాస్ దీనిలో అంత డబ్బులు దీనిలో రాదు. అందుకు దాదాపు ఏం చేసామంటే గ్రాఫిక్స్ అంతా దానిలోనే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు హనుమాన్ ఉంది, మొత్తం గ్రాఫిక్స్ బాగా చేశారు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి హనుమాన్ గురించి తెలుసు. మనం ఏమన్నా చీకట్లో బయటకు వెళ్ళడం, ఏదైనా ఒక చిన్న జయాంజ ప్రసాద్ అనుకుంటాము, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ ఇవన్నీ అనుకో, మనకు టక్కర్ నోట్లో వచ్చే మాట ఏంది శ్రీ ఆంజనేయ ప్రసాద్ వచ్చేస్తుంది. అది అందుకే ఎక్కడ చూసినా అది కనెక్ట్ అయింది. ఆ సినిమా నాకు తెలిసి నార్త్ ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య ఇది ఉంది కదా సార్. ఎప్పుడైనా స్ట్రగుల్ గా అనిపించిందా ఈ మూవీ ఫీల్డ్ లో మీకు, అవకాశాల విషయంలో కానీ అలాగా? అది అవకాశాల విషయంలో నాకు ఎందుకు ఎక్కువ అనేది అంటే, నాకు సీరియల్ రావడం వల్ల, సీరియల్ రానంత వరకు చేతిలో లేనంత వరకు ఒక చిన్న ఓకే సినిమా మీదే ఆధారపడాలా, వెళ్ళాలా, ఓకే ఉంటే చేసి తీసుకోవడం. ఒకసారి సీరియల్ కమిట్ అయిన తర్వాత ఎలా అయిపోయిందంటే చెప్పాను కదా, మంత్లీ ఇన్కమ్ కొన్ని ఇయర్స్ వరకు ఇంకా టెన్షన్. ఈ దీనిలో మనం ఇంకా ఆ టెన్షన్ ఫస్ట్ మైండ్ లో ఈ టెన్షన్ ఎప్పుడు ఉండదో మనం ఆటోమేటిక్ గా అన్ని చేసుకుంటూ పోతాం. అలాగా నాకు చక్ర 2002 నుంచి చక్రం ఇప్పుడు ఇదైందో ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి తీసుకోలేదు. మధుసూదన్ గారు, మీరు ఇప్పుడు విలన్ గా చాలా చేశారు కదా, బాగా ఎక్కువ సాటిస్ఫాక్షన్ గా అనిపించింది, మంచి నన్ను బాగా చూపించారు అనిపించిన డైరెక్టర్ ఎవరు? దేవకట్ట, ఆటోనగర్ సూర్య. యాక్చువల్లీ విలన్ గా ఇంట్రొడ్యూస్ చేసింది తెలుగు అతనే. నేను మామూలు విలన్ పక్క చేస్తూ ఉండేవాడిని. తర్వాత దేవకట్ట వచ్చేసి తను మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మాకు ప్రస్థానం చేసినప్పుడు నీకు ఎందుకు ఇవ్వట్లేదు విలన్ అన్నారు. తెలియదేవా నాకు, మన సినిమా విలన్ గా చేస్తున్నావు అని చెప్పి ఆటోనగర్ సూర్య నా లుక్ అంతా మారిపోయింది. నాకు గుండు కొట్టించి నేనే ఎక్కువ హోప్స్ పెట్టుకుంటుంది దాని మీద. బట్ అనుకున్న రేంజ్కి రీచ్ కాలే మూవీ. సినిమాలో ఒకటి ఉంటుంది చూడ, హిట్ ఫ్లాప్ తో ఒక ఇది ఉంటుంది. సినిమా హిట్ అయితే దానిలో ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు ఉంటాయి. ఫ్లాప్ అయితే ఆ విలన్ ఆ విలన్ పెట్టుకోరు కూడా. సెంటిమెంట్ ఇది ఉంటుంది సినిమాలో ఎప్పుడు ఇదైతే ఉంటుంది. అది హీరోయిన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు కథలో లేకపోతే ఏం చేయలేం కదా. ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే సైడ్ క్యారెక్టర్స్ నుండి మెయిన్ విలన్ గా మిమ్మల్ని తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? 4 ఆర్టిస్టులు క్యారెక్టర్. ఇప్పుడు విలన్ అంటే ఒక సెపరేట్ క్యారెక్టర్ ఉంటుంది.
హ్యాపీనెస్ ఉంటుంది, బట్ ఇది అవన్నీ శాశ్వతం కాదు మనకు. వచ్చింది నాకు ఎవరన్నా వచ్చి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఏదైనా మనకు ప్రమోషన్ వస్తూ ఉంటాయి, సో ఒక జాబ్ పరంగా కానీ ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కుతుంటే ఒక ఆనందం ఉంటుంది కదా. సో అక్కడి నుంచి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. సో అది ప్రతి అది నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఎనీవేర్. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నారు, రేపు చిరంజీవి గారు బాలయ్య గారు ఇట్లా వెళ్ళిపోతుంటారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా హ్యాపీ ఫీల్ ప్రౌడ్ గా అనిపిస్తుంది. సో సేమ్ అదే ఏ దీనిలో తీసుకున్నా సో ప్రతి మనిషికి అది ఉంటుంది.